హలో గాయస్, ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యి మనకందరికీ తెలుసు. అయితే ఇంకో 3 రోజుల పాటు జరగనున్నాయి. కానీ గత 10 ఏళ్ల మునుపు వరకు అసెంబ్లీ సమావేశాలు అంటే ఎలా ఉండేవంటే ప్రజలు టీవీల ముందు వెయిట్ చేసేవాళ్ళు. అసలు ఏమేమి చర్చలు జరగబోతున్నాయి, అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు, ఎన్ని రోజుల పాటు ఈ చర్చలు జరగబోతున్నాయి, ఎవరెవరు మాట్లాడేవాళ్ళని చెప్పేసి ప్రజలు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పేసి వెయిట్ చేసేవాళ్ళు. కొంతమంది ఇంట్రెస్టింగ్ గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అంటే ఓహో అదొక గొడవ పడే ప్రదేశమా, లేదంటే అదొక తిట్టుకునే ప్రదేశమా, లేదంటే రాజకీయ నాయకులు పొగుడుకునే ప్రదేశమా అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారనమాట. సో ఎందుకంటే ఇలా ఈ అధికారపక్షం ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంటుంది, ప్రతిపక్షం ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉంటుంది. చూస్తే 2019 నుంచి 2024 మధ్య ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీళ్ళ సంఖ్య అప్పుడు 151 మంది, రిమైనింగ్ ప్రతిపక్షం వాళ్ళ సంఖ్య 24 మంది. అంటే ఈ నంబర్ డిఫరెన్స్ చూడండి, అంటే చాలా ఎక్కువ తక్కువగా ఉంటుంది అనమాట ప్రతిపక్షం వాళ్ళకి అండ్ అధికార పక్షం వాళ్ళకి నంబర్ వేరియన్స్ డిఫరెన్స్ అనమాట. సో ఇందువల్ల ఈ ఎవరైతే అధికార పక్షం వాళ్ళు ఉన్నారో సో వాళ్ళే ఎక్కువ సమయం మాట్లాడుతున్నారు అనమాట. ప్రతిపక్షం అధికార పక్షం బలంగా ఉన్నప్పుడే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అసెంబ్లీ. అప్పుడు ఒక ఏవైనా కూడా చర్చలు కూడా ఒక దారికి వస్తాయి, అలాగే సబ్జెక్ట్ కూడా బయటకు వస్తుంది అనమాట. కానీ గత 10 ఏళ్ళుగా ఈ నంబర్ వేరియన్స్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో అందుకోసమే మనకి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు. అంత ఇంత తెలివచ్చిన వాళ్ళకు కూడా ఈ అసెంబ్లీ అంటే సరిగ్గా అర్థం కావట్లేదు అనమాట. సో ఇంతేకాకుండా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అసెంబ్లీకి ఎన్నిక అవ్వకపోవడం, అలాగే మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడకపోవడం, సో దీనికి దారితీస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తే తెలంగాణ అసెంబ్లీ చూస్తే మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే కాకుండా ప్రతిపక్షం అధికార పక్షం బలంగా ఉందన్నమాట. సో ఇటు అధికార పక్షం వాళ్ళు 61 మందో 63 మందో, అలాగే ప్రతిపక్షం వాళ్ళు కూడా 39 మంది ఏమో ఉన్నారు. సో వీళ్ళ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ. వీళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి, అంటే అధికార పక్షం ప్రతిపక్షం బలంగా ఉన్నారు కాబట్టి బాగా మంచి చర్చ జరుగుతుంది అనమాట అసెంబ్లీలో. మంచి ఇంట్రెస్టింగ్ వస్తుంది చూసే కానీ. అంతేకాకుండా తెలంగాణ అసెంబ్లీలో మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. చూస్తే హరీష్ రావు, కేటీఆర్, రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సో అలాగే బట్టి విక్రమార్క గారు, ఇంకా పేరు గుర్తు రావడం లేదు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈటల రాజేంద్రనాథ్ గారు. ఇందువలన ఒక మంచి సబ్జెక్ట్ అనేది బయటకు వచ్చి ఒక మంచి బిల్లులు కానీ ఒక మంచి చర్చలు కూడా అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతాయి అన్నమాట. సో అసెంబ్లీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి పాలసీల తర్వాత. ఎందుకంటే అసెంబ్లీ జరిగిన చర్చల వల్లనే మనకి ఏదైనా అవుట్పుట్ కానీ లేదంటే ఒక చట్టాలు కానీ తయారయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎందుకు మీకు ఇంట్రెస్టింగ్ గా లేదనే విషయం ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. శాసన మండలికి వస్తే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే టీడీపీ ప్రభుత్వం పర్లేదు బాగానే ఈక్వల్ గా ఉండడంతో మంచి చర్చలు అయితే జరుగుతున్నాయి అనమాట. శాసన మండలి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సరే, ఈ 5 రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఏమేమి జరిగాయో ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ రోజు 18వ తేదీన డిఎస్సి మీటింగ్ జరిపారండి. డిఎస్సి మీటింగ్ అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ. అంటే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, ఏమేమి చర్చలు జరపాలి, ఏమేమి బిల్లులు పెట్టాలి అని చెప్పేసి ఈ మీటింగ్ లో చర్చిస్తారనమాట. ఈ మీటింగ్ సంబంధించి ఏం తేల్చారంటే 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలి, అలాగే కొన్ని చర్చలు జరపాలి, ఈ బిల్లులు ప్రవేశపెట్టాలని చెప్పేసి చెప్పారు. సో ఏమిటనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ రోజు జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు కదా ప్రధానమంత్రి మోడీ గారు. సో వాటి మీద ఫైనాన్స్ మినిస్టర్ చర్చ జరిపారనమాట. సో ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టారు, దానికి సంబంధించి సభ్యులంతా చర్చ జరిపారనమాట. సో దీనికి సంబంధించి అందరూ సానుకూలంగా ప్రతిపాదించారు అనమాట. సో నెక్స్ట్ డే అంటే 19వ తేదీన జనవరి అంశం, అలాగే 20 21వ తేదీన సెలవు అనమాట అసెంబ్లీకి. 22వ తేదీన శాంతి భద్రతల అంశం, 23వ తేదీన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి, అలాగే 24వ తేదీన పరిశ్రమల శాఖకు సంబంధించి, 25వ తేదీన సూపర్ 6, 25వ తారీఖున క్వాంటమ్ వ్యాలీ, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా, 30వ తేదీన రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కి సంబంధించి. ఇందులో 28వ తేదీ అసెంబ్లీ సమావేశాలకి సెలవు అనమాట. సో ఇదండి 10 రోజుల పాటు ఈ చర్చలు జరగబోతున్నది. సో
మనకి అసెంబ్లీ చర్చలు అనేటివి క్వాంటమ్ వ్యాలీ దాకా జరిగాయి. అంటే ఈ రోజు 26వ తేదీ కాబట్టి. సో అప్కమింగ్ 3 రోజుల పాటు లాజిస్టిక్ స్వర్ణాంధ్ర దిశ అలాగే 30వ తేదీన 3 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి డిస్కస్ చేస్తారనమాట. అయితే ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశంలో బాగా హీట్ ఎక్కిన అంశం కావచ్చు, బాగా చర్చలు జరిగిన అంశం ఏమిటంటే ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఈ గవర్నమెంట్ కాలేజీలో అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి చర్చలు జరిగాయి అనమాట. ఏంటంటే ప్రభుత్వం ఏం పోతుందంటే ఈ గవర్నమెంట్ కాలేజీలు అంటే మెడికల్ కాలేజీలు ఏమేమైతే ఉన్నాయో వాటిని P4 మోడల్లో కన్స్ట్రక్షన్ చేయాలంటాను. P4 మోడల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఆపరేట్ చేస్తూ ప్రైవేట్ సంస్థలకు కన్స్ట్రక్ట్ చేయమని బాధ్యత అప్పగిస్తుంది అనమాట. అంటే ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పుకోవచ్చు ఒక విధంగా. అంటే ప్రైవేటీకరణ అనకూడదు కానీ P4 మోడల్లో ఒక విధానం అనమాట. అంటే ప్రైవేట్ వ్యక్తులే దీన్ని నిర్వహిస్తారనమాట. సో దానికి సంబంధించి ప్రతిపక్షం చాలా కండిషన్స్ దీన్ని వ్యతిరేకిస్తుంది అనమాట శాసన మండలిలో. ఎందుకంటే శాసన మండలిలో మంచి బలం ఉందన్నమాట వైఎస్ఆర్సీపీకి. సో దీనికి సంబంధించి మంచిగా డిస్కషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు P4 మోడల్లో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి. అలాగే ఈ అంశం కూడా బాగానే డిస్కస్ జరిగింది. సో అప్కమింగ్ ఆ స్వర్ణాంధ్ర దిశగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర డెవలప్మెంట్ సంబంధించి ఏమైనా మంచి చర్చలు జరగాలని భావిద్దాము. సో ఇదండి టోటల్ గా. సో ఇంకో విషయం మర్చిపోయాను, ఈ పక్షం వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు. దీనికి సంబంధించి ఇంతకు మునిపే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఎక్స్ప్లెనేషన్ అండ్ ఒక రకంగా కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలోని 194 ఆర్టికల్ ప్రకారం ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి 60 రోజుల పాటు వరుసగా ఆబ్సెంట్ పెడితే ఆ ఎమ్మెల్యే పదవి కోల్పోతాడని చెప్పేసి అసెంబ్లీ 194 ఆర్టికల్లో ఉందన్నమాట. సో దీనికి సంబంధించి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఇంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. సో అలాగే మొన్న అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా దీనికి సంబంధించి మాట్లాడారంట. సో ఒక రకంగా హెచ్చరిక అని చెప్పుకోవచ్చు ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు. సో దీనికి సంబంధించి వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాము. సో ఇదండి ఓవరాల్ గా ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.